హలో ఫామ్, నేను మీ అంబిక, అడ్వకేట్ సాయి అంబిక. కొన్ని క్రీపియస్ట్ పేజెస్ ఉన్నాయి ఇన్స్టాగ్రామ్లో. మేబీ అది నా మెన్షన్స్కి కూడా తగదేమో అది. సో ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ దోస్ పేజెస్ అండ్ పీపుల్ అట్లీస్ట్. నేను ఒక విషయం చెప్తాను. ఈ మధ్య రీసెంట్గా వైరల్ అయిన సమ్ ఆఫ్ దస్ ఇంటిమేట్ వీడియోస్ ఆఫ్ సమ్ యంగ్ కపుల్. పార్ట్ 1 నా దగ్గర ఉంది, పార్ట్ 2 నా దగ్గర ఉంది, దాని కంటిన్యూషన్ పార్ట్ 3 కూడా నా దగ్గరే ఉంది. ఇంకా పార్ట్ 4 నీది, పార్ట్ 5 మీ ఇంట్లో వాళ్ళది కూడా పెట్టు, సరే పోతుంది. డూ యూ థింక్ దట్ ఇట్ విల్ గెట్ యూ సమ్ ఫాలోవర్స్? దీనివల్ల నువ్వు ఫాలోవర్స్ని సంపాదించుకుందాం అనుకుంటున్నావా? కాదు తమ్ముడు, నువ్వు కేసులు సంపాదించుకుంటావు. ఎలా అంటే వీటి మీద ఐటీ యాక్ట్స్, ఐపీసీ యాక్ట్స్ చాలా పెట్టచ్చు నీ మీద ఆ సెక్షన్స్లో. నన్ను నమ్ము. నీకు వ్యూవర్స్, ఫాలోవర్స్ కావాలంటే కంటెంట్ క్రియేట్ చేయి. ఏది చేత కాకపోతే కొంతమంది చెప్పుకునేలాగదో వ్లాగింగ్స్ టైప్లో ఇంకేదైనా ట్రై చేయి. అంతేకాని ఆడపిల్లల ఒంటి మీద సంపాదించే డబ్బులు శవాల మీద చిల్లర ఏరుకోవడంతో సమానం తమ్ముడు. నీకు ఇంకొక విషయం కూడా చెప్తాను. ఇంతవరకు ఎవరు నా మీద కేసు పెట్టలేదు కదా, ఏంటంత ప్రాబ్లం అని అడిగే నీకు నేను ఒక మాట చెప్తాను. దరిద్రం అనేది టక్కుని తలుపు తరుతుంది, అదృష్టంలాగా వెయిట్ చేసి తట్టదు నాన్న. దయచేసి మీ లైఫ్లు స్పాయిల్ చేసుకోకండి. అండ్ ఈ పార్ట్ వీడియో నా దగ్గర ఉంది, కామెంట్ ఫర్ లింక్ అనగానే సిగ్గు లేకుండా కామెంట్ చేసే వాళ్ళకు కూడా ఒక మాట చెప్పదలుచుకున్నాను. కామెంట్ చేసి ఏం చూస్తావు? పోర్నోగ్రఫీ చూడాలా? లేకపోతే ఇదంతా నువ్వు షేర్ చేస్తే నువ్వు పెద్ద హీరో అవుతావా? కాదు నాన్న, ఇవన్నీ షేర్ చేస్తే నువ్వు క్రిమినల్ అవుతావు. నువ్వు దీన్ని సపోర్ట్ చేసావు కాబట్టి నువ్వు కూడా అక్యూజ్డ్ అవుతావు. దయచేసి కొద్దిగా మేలుకోండి, మీ బుర్రలకి పదను పెట్టండి. అంతేకాని ఇలాంటి పిచ్చి వాటి మీద మీ టైం వేస్ట్ చేసుకోకండి. థ్యాంక్ యూ, బాయ్.